ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు రామ్ ఆస్తి రాయకుండా ఆగిపోవడానికి కారణం ఈ సీతే అన్నమాట. ఈ విషయం మనకి ఈ రోజే అర్థమైంది కదా. అది అర్థమైంది కానీ అర్థం కానిది ఒకటుంది మహా. నాగు ఫోన్ ఆ సీత చేతికి ఎలా దొరికింది? హోలీ రోజు నాగును తరుముకుంటూ సీత మన ఇంటికొచ్చింది కదా. వాడు ఇంట్లో సెల్ పడేసుకుని వెళ్ళిపోయాడు. అలా వాడి ఫోన్ సీతకి దొరుకుంటుంది. అదోకే, ఆ విషయం వదిలే. మిథున గౌతమ్ని నక్లెస్ అడిగినట్టు సీతకెలా తెలిసింది? అదే నేను ఆలోచిస్తున్నాను. గౌతమ్ మిథునని బయట కలవడం సీత చూసిందేమో. చాటుగా ఉండి వాళ్ళ మాటలు విని రామ్కి చేరవేసిందేమో. అంతే అయ్యుంటుంది మహా. లేకపోతే ఆ మిథున మైండ్లో ఏముందో తెలుసుకునే జ్ఞానం ఆ పల్లెటూరు సీతకి ఎక్కడుంటుంది? అది పక్కన పెట్టు. సీత చెప్పిందని రామ్ నేను రాసిన చెక్ని చించేశాడు. అంటే రామ్ పూర్తిగా సీత ట్రాప్లో పడిపోయాడు. అందుకే కదా మహా, సీత మీద నువ్వు వేసిన నింద నిజం కాదు అని తేలిపోతే సీతను ఇంటికి తెచ్చుకుంటాను అంటున్నాడు. ఏది జరిగినా అది జరగనివ్వను. నా ఇంటికి ఒకరే కోడలు, అది మిథున మాత్రమే. రేపు నీ కొడుకు నెక్లెస్ ఇవ్వకపోతే నీ కాబోయే కోడలు ఏం చేస్తుందో? ఎలాగైనా మిథునకు నెక్లెస్ ఇవ్వాలని గౌతమ్ పట్టుపడుతున్నాడు కదా. ఆ విషయంలో గౌతమ్ని కన్విన్స్ చేయలేం. మిథుననే కన్విన్స్ చేయాలి. నీ కన్న కొడుకే నీ మాట విన్నప్పుడు ఆ మిథున మాత్రం ఎందుకు వింటుంది? పైగా దానికి ఒళ్ళంతా పొగరు. ఆ పొగరే మిథునకి అందం. దాన్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే తనతో మాట్లాడుతాను. మిథునకి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేస్తా ఉంది. హలో. హాయ్ మిథున, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నారు? నథింగ్. రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ బిజీలో ఉన్నావేమో అని. షాపింగ్ మార్నింగే అయిపోయింది. ఈరోజు గౌతమ్ని కూడా మీట్ అయ్యాను. గౌతమ్ చెప్పాడు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా నువ్వు నెక్లెస్ అడిగావట కదా. ఎస్, రేపు గౌతమ్ చేతుల మీదుగా ఆ నెక్లెస్ని నా మెడలో వేయించుకోవాలని స్మాల్ విష్. రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ విష్ మిథున. నువ్వు గౌతమ్ బయట కలవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, నువ్వు గిఫ్ట్ అడగటం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు ఇంత త్వరగా క్లోజ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏమైంది? నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఇంకొకటి కూడా జరిగింది. నువ్వు గౌతమ్ బయట కలిసి మాట్లాడుకోవడం ఆ దొంగ మొహం సీత విన్నట్టుంది. వింటే ఏంటి? అది మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని కంకణం కట్టుకుంది మిథున. నువ్వు గౌతమ్ని నెక్లెస్ అడిగావని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నేను గౌతమ్కి మనీ ఇవ్వకుండా రామ్ అడ్డుపడ్డాడు. ఓ, మీ ఇంట్లో మీకంటే రామే పవర్ఫుల్లా? అలా అని కాదు. రామ్ అన్నిసార్లు నేను చెప్పింది వింటాడు, కొన్నిసార్లు నేను రామ్ చెప్పింది వినాల్సొస్తుంది. అంటే గౌతమ్ నాకు నెక్లెస్ ఇవ్వకుండా రామ్ ఆపేశాడన్నమాట. రామ్కి గౌతమ్ అంటే జలస్ ఉన్నట్టుంది కదా. ఎగ్జాక్ట్లీ. సీతకు కూడా నువ్వంటే అసూయ. నీకు గౌతమ్ నెక్లెస్ ఇవ్వకపోతే రేపు నువ్వు ఎంగేజ్మెంట్ని ఆపేస్తావని సీత సిల్లీగా నాటకం ఆడుతోంది. సీత నిన్ను మరి తక్కువ అంచనా వేస్తోంది. ఎస్, బోడి సీత. నెక్లెస్ కోసం నేనెందుకు ఎంగేజ్మెంట్ ఆపుకుంటాను? ఆ విషయం నాకు తెలుసు మిథున. వేల కోట్ల ఆస్తి ఉన్న నువ్వు ఆఫ్టర్ ఆల్ 25 లక్షల నెక్లెస్ కోసం ఈగోకి పోతావా? సీత పిచ్చి కాకపోతే అన్నట్టు నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా. నేనెందుకు ఫీల్ అవుతాను? రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇట్స్ ఫిక్స్. థ్యాంక్ యూ మిథున. నువ్వు మా ఇంటి కోడలయ్యాక నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను. రేపు కలుద్దాం. ఉంటాను.
ఎలా తెగ్గొట్టానో చూసావా? మీ అత్తాకోడళ్ళు మీకు మీరే సాటి. పిచ్చి మహాలక్ష్మి అత్తయ్య, రేపు ఉంటుంది నీకు పిచ్చకిస్తా. ఏమైంది మమ్మీ? నాకు డబ్బులు ఇవ్వకుండా రామ్గాడు ఎందుకు అడ్డుపడ్డాడో కారణం తెలిసిందా? అదంతా సీత స్కెచ్ గౌతమ్. ఏంటి? సీత చెప్తే రామ్ విన్నాడా? నువ్వు మిథున బయట కలిసి మాట్లాడుకోవడం సీత చాటుగా విని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు నెక్లెస్ ఇవ్వకపోతే మిథున ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుంది అని సీత వెదవ ప్లాన్. అంటే మిథున నిజంగానే ఆ ఎంగేజ్మెంట్ ఆపుతుందా? లేదు, నేను మిథునతో మాట్లాడాను. తనేదో క్యాజువల్ గా నిన్ను నెక్లెస్ అడిగింది. నేను జరిగింది చెప్పాను. మిథున కన్విన్స్ అయింది. అంటే రేపు నెక్లెస్ లేదా? మిథున నన్ను ఫస్ట్ టైం అడిగిన కోరిక మామిది. ఆ విషయం మర్చిపో. మిథున నీ సొంతం అయ్యాక ఏం కావాలన్నా కొనిద్దాం. 1000 కోట్ల ఆస్తి నీ చేతుల్లో ఉండగా ఎవరిని చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రాబ్లం సాల్వ్ అన్నమాట. ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ సీత ఇంతటితో ఆగదు. రేపటి ఎంగేజ్మెంట్ ఆపడానికి అది ఏవైనా చెయ్యొచ్చు. ఏమైనా అంటే ఏం చేస్తుంది? ఏమో, అసలే అది మెంటల్ది. నిశ్చితార్థం చెడగొట్టడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పైగా రామ్ ఇప్పుడు తను ఏం చెప్పినా వింటున్నాడు. నా నిశ్చితార్థం ఆపితే రామ్ సీతలిద్దరికీ జాతర చేస్తాను. హ, ముందు నువ్వు ఆ జాతర ఆపరా బాబు. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. రేపు మనకి తెలియకుండా సీత ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడుతున్నావా? సీత గురించి పూర్తిగా తెలిస్తే హ, నేనేంటి నువ్వు కూడా టెన్షన్ పడతావు. అది ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అటాక్ చేస్తుంది. ముందు నేను కూడా నీలాగే సీతను తక్కువ అంచనా వేశాను. హ, పల్లెటూరుది కదా, గోడకి పిడకని కొట్టినట్టు దాన్ని కొట్టి తరిమేద్దాం అనుకున్నాను. కానీ అది గోడకి కొట్టిన బంతిలా తిరిగొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.